భావిస్తున్నారు కదా, ప్రజలు భావించే కదా రోడ్డు ఇంకొక మీద అంశం అండి, కూర్చోబెట్టడం, వాళ్ళ ఇంకొక పాపం అంశం, నడవలేక నిమ్మగడ్డ తిరగలేక రమేష్ గారిని మీరు బాధపడుతున్నది. అనవసరంగా ఎందుకు వివాదంలోకి లాగుతున్నారు? ఆయన సీఎస్ కాకుండా అడ్డుకుంది చంద్రబాబు, ఆ విషయం అందరికీ తెలుసు. ఈయనకి సొట్రకం కలిపేసి అనవసరంగా ఆయన కాంట్రవర్సీలు లాగుతారు ఎందుకు? ఎందుకండి మీరు కూడా ఆ విధంగా మాట్లాడితే ఎట్లా వాసుదేవన్ గారు? నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏంది, ఆయన మన స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రసాద్ జరిగినప్పుడు కాదండి, నిమ్మగడ్డ ఆయన రమేష్ గారు. వచ్చినటువంటి 2-3 కరోనాలను అడ్డు పెట్టుకుని ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. ఆయన ఐఏఎస్ ముసుగులో పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఐఏఎస్ చదివినటువంటి చూడండి, వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుంటే ఆ మంచి జరగడానికి అతి ఇబ్బందులు కొద్ది మంది కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులు కూడా ఆఫీసర్స్, వాళ్ళ మీరు మీద ఏం కూడా చేస్తే బురజల్ల మాకండి. మనకుండేదే అతి కొద్ది మంది. ఆయన వివాదాస్పదుడు అని చెప్పేసి మీరు ముద్రేసినంత మాత్రం ఆయన వివాదాస్పదుడు కాడు. ఏం ముద్ర వేయరా? ప్రజలు ముద్ర వేసినారు. ఆయన ప్రజలు ముద్ర వేసినారు. ఆయన సీఎస్ కాకుండా అడ్డుపడింది ఆ రోజు చంద్రబాబు గారు అనే విషయం అందరికీ తెలుసు. చేసి తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పటికి లీవ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, ఆయన గురించి మీరు చెప్తే ఎట్లా? జనం బాగా తెలుసు మీరు జనానికి. ఒకే కాబట్టి ఘాటిని మీరు అందరినీ ఎంత కట్టే support ప్రయత్నం చేస్తున్నా చేయకండి కూడా మోహన్ రెడ్డి గారు, నిమ్మగడ్డ దయచేసి. ప్రసాద్ IAS మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ఒకే ఆయన ఘాటిన గురించి మీరు ఏం అందరినీ చెప్పేది దయచేసి అవసరం కట్టద్దు, లేదు. ఆయన IAS చదివినా దయచేసి ఏ కట్టద్దు. అధికారైనా ఆయనకున్నటువంటి అర్హతలు, ఆయనకున్నటువంటి ఆలోచనలు ఆ విధమైనటువంటి కాబట్టి మీరు ఎంత రైట్. ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు, ఆల్టర్నేటివ్ మెజర్స్ మీన్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఎందుకంటే 43 ఏళ్ళ 45 ఏళ్ళ విశేషమైన అనుభవం ఉంది మీకు. రకరకాల ఆలోచనలు, అందరికన్నా ఒక 20 ఏళ్ళ ముందర ఆలోచించే తత్వం, ఇవన్నీ ఉన్నాయి కదా.